వైసీపీ సోషల్ మీడియా పూర్వ ఇన్ఛార్జ్ సజ్జల భార్గవ రెడ్డి మీద కావచ్చు, లేదా వైసీపీ పేటీఎం బ్యాచ్ మీద ఎవరైతే సోషల్ మీడియాలో రప్ప అంటూ పోస్టులు పెడుతున్నారో, ఎవరైతే 2029లో మేము వచ్చిన తర్వాత మీ అంతు చూస్తామని పోస్టులు పెడుతున్నారో, అలాగే చంద్రబాబు గారి మీద, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద, కుటుంబ సభ్యుల మీద తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారో వారి పట్ల నిన్న హైకోర్టు చాలా సీరియస్ అయింది. దాంతోపాటు పోలీసులకు ఒక స్ట్రిక్ట్ వార్నింగ్ కూడా ఇచ్చింది. ఏమని? ఇలాంటి వారి పట్ల కఠినంగా వ్యవహరించాలి, అసలు పోలీసులే కఠినంగా వ్యవహరిస్తే పోస్టులు పెట్టే ధైర్యం ఎందుకు వస్తుంది? సో నిన్న ఇదే ప్రశ్న స్వయంగా హైకోర్టు అడిగినటువంటి విషయం. ఎందుకంటే వాస్తవానికి ఎందుకు ఈ ఇష్యూ వచ్చిందంటే, సజ్జల భార్గవ రెడ్డి మీద లుకౌట్ నోటీస్ జారీ చేశారు గతంలో. ఆ జారీ చేసిన లుకౌట్ నోటీసుని రద్దు చేయాలంటూ హైకోర్టుని ఆశ్రయించాడు. ఆ సందర్భంగా విచారణ సందర్భంగా వచ్చినటువంటి డిస్కషన్ ఇది. ఏమని మాట్లాడారు చూడండి. పోలీసులు నిద్రపోతున్నారు, పోస్టులు పెట్టేవాళ్ళు రెచ్చిపోతున్నారు, సోషల్ మీడియాలో అసభ్య పోస్టులను నియంత్రించకపోవటం మీ చేతగానితనమే, వైసీపీ నేత సజ్జల భార్గవరెడ్డి పిటిషన్పై హైకోర్టు ఆగ్రహం, 2029లో చేయబోయే విధ్వంసం కోసం ఎదురు చూస్తున్నామని ఫ్లెక్సీలు పెట్టారంటే వారికి ఎంత ధైర్యం? సీఎంను అవమానించటం అంటే 5 కోట్ల మంది ప్రజల్ని అవమానించటం కాదా? 2020లో హైకోర్టు జడ్జిలపై పోస్టుల కేసును సిబిఐకి అప్పగించినా కానీ ఫలితం లేకుండా పోయింది. ఆ రోజు స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకున్నామనుకున్నా కానీ వైసీపీ సోషల్ మీడియా ఆగడాలు ఆగలేదు. వీళ్ళు ఒక నిర్ణయానికి వచ్చేశారు. సిఐడి కావచ్చు, పోలీసులు కావచ్చు, సిబిఐ కావచ్చు, మమ్మల్ని ఏమీ చెయ్యలేవు అనే ఒక ఇదిలోకి వచ్చారు కాబట్టే ఇలా రెచ్చిపోతున్నారు. పోస్టులు పెట్టేవారి మీద కఠినంగా వ్యవహరిస్తే మళ్ళీ పోస్టు పెట్టే ధైర్యం ఎందుకు వాళ్ళకు వస్తుంది అని చెప్పి ఒక రకంగా పోలీసులను కూడా కొంచెం ఎండగట్టింది. అంటే ఇక్కడ ఒక విషయం, హైకోర్టు వైసీపీ సోషల్ మీడియా చేస్తున్నటువంటి అసభ్యకర పోస్టులను గుర్తించిన మాట వాస్తవం. వాస్తవానికి ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ఈ రాజకీయాలు మనందరికీ తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్, నిజంగానే రాజకీయాలతో సంబంధం లేకుండా ఒక మహిళనో లేదా ఇంకొక వ్యక్తినో అసభ్యంగా మాట్లాడారో లేదా మార్పింగ్లు చేసి ఫోటోలు పెట్టారు అనుకోండి, పోలీసులు వెంటనే యాక్షన్ తీసుకుంటే వైసీపీ నుంచి ఏమని విమర్శలు వస్తాయంటే, సోషల్ మీడియాను తొక్కేస్తున్నారు, సోషల్ మీడియా గొంతును అణిచివేస్తున్నారు, చంద్రబాబు నాయుడు లేదా నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం సాగిస్తున్నారు, వైసీపీ కార్యకర్తల మీద ఉక్కుపాదం మోపుతున్నారు. ఇది సాక్షిలో రాసే హెడ్డింగ్లు. కానీ ఇక్కడ కోర్టు ఏమంటది, పోలీసులే స్ట్రిక్ట్గా వ్యవహరించి దొరికినట్టు మక్కిలేరకు కొడితే రెండోసారి ధైర్యంగా పోస్టు పెడతాడా? అంటే అసలు ఏం విధ్వంసం చేయాలనుకుంటున్నారు వీళ్ళు? రాష్ట్రాలని విధ్వంసం చేయాలనుకుంటున్నారా? ప్రజల్ని విధ్వంసం చేయాలనుకుంటున్నారా? ఒక రాష్ట్రాన్ని మేము వచ్చిన తర్వాత విధ్వంసం చేస్తామని పోస్టులు పెట్టడం ఏంటి? ఇది ప్రజాస్వామ్యం అనుకున్నారా? లేకపోతే ఏమనుకున్నారు? ఇది రౌడీయిజం, గుండాయిజం చెల్లుబాటు అయ్యే కాలం అనుకున్నారా? పోలీసులు ఎందుకు అలాంటి వారి మీద ఉక్కుపాదం మోపట్లేదు? ఇది నిన్న హైకోర్టు అడిగినటువంటి మాటలు ఇవి. ఈవెన్ గతంలో జడ్జిల మీద వైసీపీ పెట్టిన పోస్టుల గురించి కూడా గుర్తు చేసింది. హైకోర్టు ఏం మర్చిపోదు. జడ్జిలు మారితే మారుండొచ్చు, బట్ కేసు పూర్వపరాలని వాళ్ళకి తెలుసు కదా. గతంలో న్యాయమూర్తుల మీద కూడా పోస్టులు పెట్టారు వీళ్ళని చెప్పి నిన్న హైకోర్టే గుర్తు చేసింది. అంటే వైసీపీ ఎంత నీచంగా వ్యవహరిస్తుంది, వైసీపీ సోషల్ మీడియా ఎంత దారుణంగా ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి సమాజంలో శాంతి భద్రతలో విఘాతం కలిగిస్తుంది అనేది నిన్న హైకోర్టు క్లియర్గా కళ్ళగట్టినట్టు చెప్పింది. ఒప్పుకోవాలి. ఇదే మాట మళ్ళీ పొలిటికల్గా మాట్లాడారనుకోండి, ఏ హోంమంత్రో లేకపోతే సీఎంఓ, డిప్యూటీ సీఎంఓ నారా లోకేష్ గారు మాట్లాడారనుకోండి, ఇది రాజకీయ విమర్శలు, రాజకీయ కక్ష సాధింపు, మీ హయాంలో చేయలేదని మాట్లాడతారు. వైసీపీ హయాంలో ఎవరి మీద కేసులు పెట్టింది? సిబిఐకి కేసును ఎవరికి అప్పగించింది? సిఐడికి ఇస్తే జగన్మోహన్ రెడ్డి పోలీసులు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అండర్లో ఉన్న సిఐడి పనిచేయట్లేదని, మీ కథ ఇలా కాదు నేను తేలుస్తానని చెప్పి సిబిఐకి ఇచ్చింది. ఇచ్చిన తర్వాత తీసుకెళ్లి కొంతమందిని బొక్కలేసారు. ఇప్పుడు వాళ్ళందరూ వైసీపీ సోషల్ మీడియాకి పనిచేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి మొన్నటిదాకా వాళ్ళందరికీ డిజిటల్ కార్పొరేషన్లో జీతాలు ఇచ్చాడు. డిజిటల్ కార్పొరేషన్ పోయాక మరి ఎక్కడి నుంచి తెచ్చిస్తున్నాడు తెలియదు, కానీ వాళ్ళకే సోషల్ మీడియాకి అయితే పనిచేస్తున్నారు చాలామంది. అంటే వైసీపీ సోషల్ మీడియా ఎంత దిగజారిపోయిందంటే అంత నీచంగా ఉంది. దీని మీద పోలీసు ఇంకేం వ్యాఖ్యలు చేసిందో చూద్దాం ఒకసారి. పోలీసుల మీద కూడా, పోలీసుల చేతగానితనం వల్లే సోషల్ మీడియాలో అసభ్య అవమానకర పోస్టులు పెడుతూ పెట్టరేకపోతున్నారని హైకోర్టు మండిపడింది. 2029లో మీరు చేయబోయే విధ్వంసం కోసం ఎదురు చూస్తున్నామని విజయవాడలో ఫ్లెక్సీ పెట్టారంటే వారికి ఎంత ధైర్యం ఉండాలంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనికి కారణం పోలీసుల అసమర్థత కాదా అని నిలదీసింది. ఎవరిని విధ్వంసం చేస్తారు, రాష్ట్రాన్నా రాష్ట్ర ప్రజలనా అంటూ ప్రశ్నించింది. ఉల్లంఘనకు పాల్పడి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నా, సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టాలన్నా భయపడేలా పోలీసులు చర్యలు ఉండాలంది. అంటే పోలీసులకు ఒక
స్ట్రిక్ట్ వార్నింగ్ ఏంటంటే సామాజిక మాధ్యమాల్లో ఎవరైనా గాడి తప్పితే తాట తీయమని చెప్పి ఒక వార్నింగ్ అయితే ఇచ్చింది. తర్వాత దాన్ని పొలిటికల్ విమర్శలుగా తీసుకోండి, ఎలాగైనా తీసుకోండి. హైకోర్టు మాత్రం చాలా సీరియస్గా పోలీసులకి అయితే ఒక వార్నింగ్ ఇచ్చింది. మళ్ళీ పోస్ట్ పెట్టాలంటేనే భయపడాలి, అలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలని చెప్పింది. సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకర పోస్టులను పోలీసులు సీరియస్గా తీసుకోకపోవడం వల్లే 2024 తర్వాత కూడా వీళ్ళకి పోస్టులు పెట్టే ధైర్యం వచ్చిందని ఘాటుగా వ్యాఖ్యానించిందంటే వైసీపీ ప్రభుత్వం మారిపోయిన తర్వాత ఇలాంటి అసభ్యకర పోస్టులు పెట్టే ప్రభుత్వం మారి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వాళ్ళ ఆగడాలు కొనసాగుతున్నాయి అంటే వాళ్ళకి ఎంత ధైర్యం ఉండాలి, పోలీసులు ఎంత అసమర్థతగా ఉండాలని చెప్పి ఒక రకంగా వ్యాఖ్యానించింది. ఇక్కడ పోలీసుల అసమర్థత అంటే నేను చెప్పింది అదే, రాజకీయ విమర్శలు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి పోస్ట్ పెడతాడు, ఒరే బాబు అది తప్పు, నీ మీద కేసు నమోదు చేశాను రా స్టేషన్కి అన్నారనుకో, అదిగో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల మీద పోలీసులు ఉక్కుపాదం, హోంమంత్రి ఉక్కుపాదం, చంద్రబాబు నారా లోకేష్ రెడ్డి ముగ్గురు రాజ్యాంగం, ఇలా సాక్షిలో బ్యాన్ రైటం కథనాలు ఇవే. దీని మీద 2 రోజులు డిబేట్లు. మళ్ళీ నిన్న మొన్న తెలంగాణలో ఎవరో కేవీఆర్ ఎవరో ఒక జర్నలిస్ట్ని అరెస్ట్ చేస్తే మా తెలంగాణ జర్నలిస్టులతో మీకేం పని అని చెప్పి ప్రశ్నించారు కొంతమంది ముతక మేధావులు. మరి అదే తెలంగాణ జర్నలిస్ట్కి ఆంధ్రాలో ఏ రాజకీయాలతో ఏం పని? తెలంగాణ రాజకీయాల గురించి ఏ రోజు ఆ జర్నలిస్ట్ వీడియోలు చేయడు, ఆంధ్ర గురించి చేస్తాడంటే తెలంగాణలో జగన్మోహన్ రెడ్డి డబ్బిస్తే తెలంగాణలో కూర్చుని ఆంధ్ర మీద రాజకీయాలు చేస్తాడు. మళ్ళీ రాజకీయాలంటే ఏంటి? ప్రజాస్వామ్యాన్ని అమ్మనాబూతులు తిట్టడం, లేదా అసత్య ప్రచారాలు సాక్షిలో రాసేవి ఏవైతే ఉంటాయో అదే నిజమని చెప్పి ప్రజలను నమ్మించడం, లెగిస్తే ఫేక్, అలా బ్రతుకంతా ఫేకే. అలాంటి వ్యక్తులను అరెస్ట్ చేస్తేనేమో ఏదో జర్నలిస్టులను తొక్కేస్తున్నారు, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారని చెప్పి ముతక మేధావులు బయలుదేరతారు. ఈరోజు కోర్టు అడిగిన ప్రశ్నలుగా ముతక మేధావులు సమాధానం చెప్పాలి. ఆ ముతక మేధావులు సమాధానం చెప్పాలి. కోర్టు అడిగిన ప్రశ్నలు అయ్యే. ప్రజాస్వామ్యంలో ఇలాంటి వాటికి కాలం చెల్లింది. కోర్టు చెప్పింది కూడా అదే. నిన్న ఇప్పటికే పోస్టులు పెట్టిన కేసుల్లో దర్యాప్తు సక్రమంగా పూర్తి చేసి నిందితులను కోర్టు ముందు నిలబెడితే ఇంత ధైర్యం చేసేవాళ్ళ అంటూ పోలీసులు అలాగే సిఐడి తీరుని ఎండగట్టింది. సామాజిక మాధ్యమాల్లో పోస్టుల ద్వారా ముఖ్యమంత్రిని అవమానించడం అంటే 5 కోట్ల మంది ఆంధ్రులను అవమానించడం కాదా అంటూ నిలదీసింది. 2020లో హైకోర్టు సిట్టింగ్ జడ్జిపై తీవ్ర అభ్యంతరకర ప్రతిష్టను దిగజార్చే పోస్టులు పెట్టారని కూడా గుర్తు చేసింది. ఈ వ్యవహారంపై హైకోర్టు ఇచ్చిన ఫిర్యాదుతో కేసులు నమోదు చేసిన దర్యాప్తును సిబిఐకి అప్పగించిన ఫలితం లేదంది. పోలీసులు, సిబిఐ, సిఐడి ఏమీ చెయ్యలేవనే ధైర్యంతోనే వీళ్ళు పేటరేగిపోతున్నారని చెప్పి నిన్న మాట్లాడింది. సిద్ధాంతపరంగా విభేదాలు ఉండొచ్చు, కానీ వ్యక్తిగతంగా కుటుంబ సభ్యులను అవమానించేలా మాట్లాడే హక్కు, పోస్టులు పెట్టే హక్కు ఎవరికీ లేవు అని చెప్పి ఆ కోర్టు అయితే తేల్చి చెప్పింది. ఏది ఏమైనా మొత్తంగా వైసీపీ సోషల్ మీడియా అరాచకాలు ఏదైతే రప్పా 2029 జగన్ వచ్చిన తర్వాత మీ ఎంతు చూస్తాం. జగన్ కూడా నిన్న అన్నాడు కదా, వాళ్ళంతా ఒకటే బ్యాచ్, జగన్మోహన్ రెడ్డి నాటిన విత్తనం లాంటి వాళ్ళే కదా వాళ్ళందరూ కూడా. జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు, పత్రికల్లో ఒక విమర్శ వస్తే నువ్వు దాన్ని విమర్శలాగా తీసుకోవాలి, లేదు నీకు బాధ కలిగితే నువ్వు లీగల్గా పత్రికలకు నోటీసులు ఇవ్వచ్చు, నీకు లీగల్ ఆప్షన్ ఒకటి ఉంది. అది వదిలేసి రాధాకృష్ణ నేను వచ్చిన తర్వాత తిప్పిన స్టేషన్ తిప్పకుండా తిప్పు, లేకపోతే నేను వచ్చిన తర్వాత పెట్టే తొలి సంతకం నీ పేపర్ రద్దు మీద, ఛానల్ రద్దు మీద. ఇవి నిన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడే మాటలు. అంటే జగన్ ఎవడైనా నేను వస్తే ఇదిగో ఇది మంచి చేస్తాను, ఇది చేస్తానని చెప్తాడు. కానీ జగన్ ఏంటి, నీ అంతు చూస్తాను, నీ పేపర్ రద్దు చేస్తాను, నీ స్టేషన్లో చుట్టూ తిప్పుతాను. ఇది జగన్. మరి వీళ్ళ కార్యకర్తల వరుస ఇది. ఏదేమైనా మొత్తంగా వైసీపీ నీచ రాజకీయాలు కావచ్చు, ముఖ్యంగా వైసీపీ పేటీఎం సోషల్ మీడియా బరి తెగింపు కావచ్చు, నిన్న హైకోర్టులో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కోర్టు అయితే ఒక డైరెక్షన్ కరెక్ట్గా ఇచ్చింది. ఇక నుంచి తాట తీయమని చెప్పింది. ఎవడైనా సరే బోర్డర్ లైన్ దాటితే ఎటువంటి పరిస్థితుల్లోనూ ఉపేక్షించొద్దు, ఇమీడియట్గా అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరిస్తే తీసుకెళ్లి 14 రోజులు బొక్కలో వేస్తే అప్పుడు సెట్ అవుతారని చెప్పి నిన్న కోర్టు ఒక స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఏది ఏమైనా మొత్తంగా వైసీపీ సోషల్ మీడియా అరాచకాలు అనేవి నిన్న కోర్టులోనే చర్చనీయాంశంగా